Jungle. ఫ్రెండ్స్, నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ రాయండి. రాసిన తర్వాత ఈ డిస్ప్లే పెట్టేయమని చెప్పి అడుగుతా ఉన్నా గ్రామ సెక్రటేరియట్లో. పెట్టేసి సే ఫ్రమ్ డిస్ప్లే 6వ తారీఖు కల్లా May 6th పెట్టేసేయండి. లీవ్ ఇట్ దేర్ ఫర్ 15 days. After that 15 days, further verification and allotment should be completed in another 15 days. ఆ లిస్ట్ పెట్టిన తర్వాత మాకు కూడా కావాలి అని అప్లికేషన్ ఎవరైనా పెడితే వాటికి సంబంధించిన ఫర్దర్ వెరిఫికేషన్ అండ్ ఫర్దర్ అలాట్మెంట్ ప్రాసెస్కు ఇంకొక 15 days తీసుకోండి. 15 days సోషల్ ఆడిట్, ఆ తర్వాత మరో 15 days ఫైనల్ లిస్ట్ మళ్ళీ పెట్టడం కోసం. అంటే 15 days పెట్టిన తర్వాత మనకు ఏదైనా వస్తే అప్లికేషన్స్ వాటిని కూడా వెరిఫై చేసి వాటికి సంబంధించి కూడా ఏదైనా ఫర్దర్గా ఇవ్వాల్సినవి ఏదైనా ఉంటే వాటిని కూడా ఫైనల్ లిస్ట్ కింద June 7th పెట్టేసేయండి. పెట్టి ఆ డిఫరెన్స్ ఏదైతే వస్తాయో వాటికి సంబంధించి మళ్ళీ ఫర్దర్గా మనం ఏదైనా అక్వైర్ చేయాల్సి వస్తే చేద్దాం. June 7th నుంచి July 8th దాకా టైం ఉంది. July 1st మీరు పెట్టుకునే టార్గెట్ డేట్. సో June 7th నుంచి July 1st దాకా మీకు టైం ఉంది. వన్స్ అండ్ ఫర్ ఆల్ వీ విల్ క్లోజ్ దిస్ టాపిక్. ఎవరు కూడా చెయ్యి పైకెత్తి మా కలెక్టర్ నాకు అన్యాయం చేసినాడు, మా కలెక్టర్ సరిగ్గా లేడు, సరిగ్గా పనిచేయలేదు, నాకు అర్హత ఉండి కూడా నా కలెక్టర్ నాకు ఇవ్వలేదు అన్న మాట రానికూడదు. I am proud of my collectors because this exercise, it has never been done in the past. Probably we are the first in the country probably to do something like this. 27 lakh house pattas endante evadanna ivagaladam. Never in the history it has happened. But we are doing it as a team. So let's do an extraordinary, phenomenally good job out of it. Nobody should say that we have not done a good job. So once again పెడదాం, వాళ్ళకు కూడా ఇద్దాం. ఓకే, మోస్ట్ ట్రాన్స్పరెంట్గా నాకు ఓటు వెయ్యని వాడైనా పర్వాలా, ఇఫ్ దట్ మ్యాన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ అ హౌస్ పట్టా హీ షుడ్ బి గివెన్. దెర్ ఇస్ నో కాంప్రమైజ్ ఆన్ దట్. ఇంటి అర్హత ఉండి ఇంటి పట్టా రానివాడు ఎవడు కూడా ఉండకూడదు. గ్రామానికి వెళ్ళి నేను చెయ్యి పైకి లేపండి అని అంటే ఒక్క చెయ్యి కూడా పైకి లేయకూడదు. సో దీనికి సంబంధించి ప్రతి అడుగు వేశాం. సోఫార్ 27 lakh హౌస్ పట్టాస్ వీఆర్ డిస్ట్రిబ్యూటింగ్. అండ్ ఐ ప్రిజ్యూమ్ దట్ దిస్ వుడ్ హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ వాట్ నీడ్స్ టు బీ టేకెన్ కేర్. సో వన్స్ అగైన్ లిస్టులు మొత్తం డిస్ప్లే చేయండి, ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టండి. ఒకవేళ మీ పేరు లేకపోతే మీకు అర్హత ఉంటే ఎలా నమోదు చేసుకోవాలో అని చెప్పి రాయండి. రాసిన తర్వాత ఈ డిస్ప్లే పెట్టేయమని చెప్పి అడుగుతా ఉన్నా గ్రామ సెక్రటేరియట్లో. పెట్టేసి సే ఫ్రమ్ డిస్ప్లే 6వ తారీఖు కల్లా May 6th పెట్టేసేయండి. లీవ్ ఇట్ దేర్ ఫర్ 15 days. After that 15 days, further verification and allotment should be completed in another 15 days. ఆ లిస్ట్ పెట్టిన తర్వాత మాకు కూడా కావాలి అని అప్లికేషన్ ఎవరైనా పెడితే వాటికి సంబంధించిన ఫర్దర్ వెరిఫికేషన్ అండ్ ఫర్దర్ అలాట్మెంట్ ప్రాసెస్కు ఇంకొక 15 days తీసుకోండి. 15 days సోషల్ ఆడిట్, ఆ తర్వాత మరో 15 days ఫైనల్ లిస్ట్ మళ్ళీ పెట్టడం కోసం. అంటే 15 days పెట్టిన తర్వాత మనకు ఏదైనా వస్తే అప్లికేషన్స్ వాటిని కూడా వెరిఫై చేసి వాటికి సంబంధించి కూడా ఏదైనా ఫర్దర్గా ఇవ్వాల్సినవి ఏదైనా ఉంటే వాటిని కూడా ఫైనల్ లిస్ట్ కింద June 7th పెట్టేసేయండి.
పెట్టి ఆ డిఫరెన్స్ ఏదైతే ఇప్పుడు ఏదైతే వస్తాయో వాటికి సంబంధించి మళ్ళీ ఫర్దర్గా మనం ఏదైనా అక్వైర్ చేయాల్సి వస్తే చేద్దాం. జూన్ 7th నుంచి జూలై 8th దాకా టైం ఉంది. జూలై 1st మీరు పెట్టుకునే టార్గెట్ డేట్. సో జూన్ 7th నుంచి జూలై 1st దాకా మీకు టైం ఉంది. వన్స్ అండ్ ఫర్ ఆల్ వీ విల్ క్లోజ్ దిస్ టాపిక్. ఎవరు కూడా చెయ్యి పైకెత్తి మా కలెక్టర్ నాకు అన్యాయం చేసినాడు, మా కలెక్టర్ సరిగ్గా లేడు, సరిగ్గా పనిచేయలేదు, నాకు అర్హత ఉండి కూడా నా కలెక్టర్ నాకు ఇవ్వలేదు అన్న మాట రానేకూడదు. I am proud of my collectors because this exercise, it has never been done in the past. Probably we are the first in the country probably to do something like this. 27 lakh house pattas ఏందంటే ఎవడన్నా ఇవ్వగలగడం. Never in the history it has happened. But we are doing it as a team. So let's do an extraordinary, phenomenally good job out of it. Nobody should say that we have not done a good job. So once again పెడదాం, వాళ్ళకు కూడా ఇద్దాం. ఓకే, మోస్ట్ ట్రాన్స్పరెంట్గా నాకు ఓటు వెయ్యని వాడైనా పర్వాలా, ఇఫ్ దట్ మ్యాన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ అ హౌస్ పట్టా హీ షుడ్ బి గివెన్. దెర్ ఇస్ నో కాంప్రమైజ్ ఆన్ దట్. ఇంటి అర్హత ఉండి ఇంటి పట్టా రానివాడు ఎవడు కూడా ఉండకూడదు. గ్రామానికి వెళ్ళి నేను చెయ్యి పైకి లేపండి అని అంటే ఒక్క చెయ్యి కూడా పైకి లేయకూడదు. సో దీనికి సంబంధించి ప్రతి అడుగు వేశాం. సోఫార్ 27 lakh house pattas we are distributing, and I presume that this takes care of, this would have taken care of everything what needs to be taken care. So once again లిస్టులు మొత్తం డిస్ప్లే చేయండి, ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టండి. ఒకవేళ మీ పేరు లేకపోతే మీకు అర్హత ఉంటే ఎలా నమోదు చేసుకోవాలో అని చెప్పి రాయండి. రాసిన తర్వాత ఈ డిస్ప్లే పెట్టేయమని చెప్పి అడుగుతా ఉన్నా గ్రామ సెక్రటేరియట్లో. పెట్టేసి సే ఫ్రమ్ డిస్ప్లే 6వ తారీఖు కల్లా May 6th పెట్టేసేయండి. లీవ్ ఇట్ దేర్ ఫర్ 15 days. ఆఫ్టర్ దట్ 15 days further verification and allotment should be completed in another 15 days. ఆ లిస్ట్ పెట్టిన తర్వాత మాకు కూడా కావాలి అని అప్లికేషన్ ఎవరైనా పెడితే వాటికి సంబంధించిన ఫర్దర్ వెరిఫికేషన్ అండ్ ఫర్దర్ అలాట్మెంట్ ప్రాసెస్కు ఇంకొక 15 days తీసుకోండి. 15 days సోషల్ ఆడిట్, ఆ తర్వాత మరో 15 days ఫైనల్ లిస్ట్ మళ్ళీ పెట్టడం కోసం. అంటే 15 days పెట్టిన తర్వాత మనకు ఏదైనా వస్తే అప్లికేషన్స్ వాటిని కూడా వెరిఫై చేసి వాటికి సంబంధించి కూడా ఏదైనా ఫర్దర్గా ఇవ్వాల్సినవి ఏదైనా ఉంటే వాటిని కూడా ఫైనల్ లిస్ట్ కింద June 7th పెట్టేసేయండి. పెట్టి ఆ డిఫరెన్స్ ఇప్పుడు ఏదైతే వస్తాయో వాటికి సంబంధించి మళ్ళీ ఫర్దర్గా మనం ఏదైనా అక్వైర్ చేయాల్సి వస్తే చేద్దాం. June 7th నుంచి July 8th దాకా టైం ఉంది. July 1st మీరు పెట్టుకునే టార్గెట్ డేట్. సో June 7th నుంచి July 1st దాకా మీకు టైం ఉంది. వన్స్ అండ్ ఫర్ ఆల్ వీ విల్ క్లోజ్ దిస్ టాపిక్. ఎవరు కూడా చెయ్యి పైకెత్తి మా కలెక్టర్ నాకు అన్యాయం చేసినాడు, మా కలెక్టర్ సరిగ్గా లేడు, సరిగ్గా పనిచేయలేదు, నాకు అర్హత ఉండి కూడా నా కలెక్టర్ నాకు ఇవ్వలేదు అన్న మాట రానేకూడదు. I am proud of my collectors because this exercise, it has never been done in the past. Probably we are the first in the country probably to do something like this. 27 lakh house pattas ఏందంటే ఎవడన్నా ఇవ్వగలగడం. Never in the history it has happened. But we are doing it as a team. So let's do an extraordinary, phenomenally good job out of it. Nobody should say that we have not done a good job. సో వన్స్ అగైన్ పెడదాం, వాళ్ళకు కూడా ఇద్దాం. ఓకే, మోస్ట్ ట్రాన్స్పరెంట్గా నాకు ఓటు వెయ్యని వాడైనా పర్వాలా, ఇఫ్ దట్ మ్యాన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ అ హౌస్ పట్టా హీ షుడ్ బి గివెన్. దెర్ ఇస్ నో కాంప్రమైజ్ ఆన్ దట్.
ఇంటి అర్హత ఉండి ఇంటి పట్టా రానివాడు ఎవడూ కూడా ఉండకూడదు. గ్రామానికి వెళ్ళి నేను చెయ్యి పైకి లేపండి అని అంటే ఒక్క చెయ్యి కూడా పైకి లేయకూడదు. సో దీనికి సంబంధించి ప్రతి అడుగు వేశాం. సోఫార్ 27 lakh హౌస్ పట్టాస్ వీఆర్ డిస్ట్రిబ్యూటింగ్. And I presume that this takes care of, this would have taken care of everything what needs to be taken care. So once again, list మొత్తం డిస్ప్లే చేయండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టండి. ఒకవేళ మీ పేరు లేకపోతే మీకు అర్హత ఉంటే ఎలా నమోదు చేసుకోవాలో అని చెప్పి రాయండి. రాసిన తర్వాత ఈ డిస్ప్లే పెట్టేయమని చెప్పి అడుగుతా ఉన్నా గ్రామ సెక్రటేరియట్లో. పెట్టేసి సే ఫ్రమ్ డిస్ప్లే 6వ తారీఖు కల్లా May 6th పెట్టేసేయండి. లీవ్ ఇట్ దేర్ ఫర్ 15 days. ఆఫ్టర్ దట్ 15 days, ఫర్దర్ వెరిఫికేషన్ అండ్ అలాట్మెంట్ షుడ్ బి కంప్లీటెడ్ ఇన్ అదర్ 15 days. ఆ లిస్ట్ పెట్టిన తర్వాత మాకు కూడా కావాలి అని అప్లికేషన్ ఎవరైనా పెడితే వాటికి సంబంధించిన ఫర్దర్ వెరిఫికేషన్ అండ్ ఫర్దర్ అలాట్మెంట్ ప్రాసెస్కు ఇంకొక 15 days తీసుకోండి. 15 days సోషల్ ఆడిట్, ఆ తర్వాత మరో 15 days ఫైనల్ లిస్ట్ మళ్ళీ పెట్టడం కోసం. అంటే 15 days పెట్టిన తర్వాత మనకు ఏదైనా వస్తే అప్లికేషన్స్ వాటిని కూడా వెరిఫై చేసి వాటికి సంబంధించి కూడా ఏదైనా ఫర్దర్గా ఇవ్వాల్సినవి ఏదైనా ఉంటే వాటిని కూడా ఫైనల్ లిస్ట్ కింద June 7th పెట్టేసేయండి. పెట్టి ఆ డిఫరెన్స్ ఇప్పుడు ఏదైతే వస్తాయో వాటికి సంబంధించి మళ్ళీ ఫర్దర్గా మనం ఏదైనా అక్వైర్ చేయాల్సి వస్తే చేద్దాం. June 7th నుంచి July 8th దాకా టైం ఉంది. July 1st మీరు పెట్టుకునే టార్గెట్ డేట్. సో June 7th నుంచి July 1st దాకా మీకు టైం ఉంది. వన్స్ అండ్ ఫర్ ఆల్ వీ విల్ క్లోజ్ దిస్ టాపిక్. ఎవరు కూడా చెయ్యి పైకెత్తి మా కలెక్టర్ నాకు అన్యాయం చేసినాడు, మా కలెక్టర్ సరిగ్గా లేడు, సరిగ్గా పనిచేయలేదు, నాకు అర్హత ఉండి కూడా నా కలెక్టర్ నాకు ఇవ్వలేదు అన్న మాట రానికూడదు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై కలెక్టర్స్ బికాస్ దిస్ ఎక్సర్సైజ్, ఇటువంటి ఎక్సర్సైజ్ ఇట్ ఇస్ నెవర్ బీన్ డన్ ఇన్ ద పాస్ట్. ప్రాబబ్లీ వీఆర్ ద ఫస్ట్ ఇన్ ద కంట్రీ ప్రాబబ్లీ టు డూ సంథింగ్ లైక్ దిస్. 27 lakh హౌస్ పట్టాస్ ఏంటంటే ఎవడన్నా ఇవ్వగలగడం. నెవర్ ఇన్ ద హిస్టరీ ఇట్ ఇస్ హ్యాపెండ్. బట్ వీఆర్ డూయింగ్ ఇట్ ఎస్ ఎ టీమ్. So let's do an extraordinary, phenomenally good job out of it. Nobody should say that we have not done a good job. So once again, pedam, vaala kuda iddam. Okay? Most transparent ga, naaku vote veyyani vaadaina parvala. If that man is eligible for a house patta, he should be given. There is no compromise on that. ఇంటి అర్హత ఉండి ఇంటి పట్టా రానివాడు ఎవడూ కూడా ఉండకూడదు. గ్రామానికి వెళ్ళి నేను చెయ్యి పైకి లేపండి అని అంటే ఒక్క చెయ్యి కూడా పైకి లేయకూడదు. సో దీనికి సంబంధించి ప్రతి అడుగు వేశాం. సోఫార్ 27 lakh హౌస్ పట్టాస్ వీఆర్ డిస్ట్రిబ్యూటింగ్. And I presume that this takes care of, this would have taken care of everything what needs to be taken care. So once again, list మొత్తం డిస్ప్లే చేయండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టండి. ఒకవేళ మీ పేరు లేకపోతే మీకు అర్హత ఉంటే ఎలా నమోదు చేసుకోవాలో అని చెప్పి రాయండి. రాసిన తర్వాత ఈ డిస్ప్లే పెట్టేయమని చెప్పి అడుగుతా ఉన్నా గ్రామ సెక్రటేరియట్లో. పెట్టేసి సే ఫ్రమ్ డిస్ప్లే 6వ తారీఖు కల్లా May 6th పెట్టేసేయండి. లీవ్ ఇట్ దేర్ ఫర్ 15 days. ఆఫ్టర్ దట్ 15 days, ఫర్దర్ వెరిఫికేషన్ అండ్ అలాట్మెంట్ షుడ్ బి కంప్లీటెడ్ ఇన్ అదర్ 15 days. ఆ లిస్ట్ పెట్టిన తర్వాత మాకు కూడా కావాలి అని అప్లికేషన్ ఎవరైనా పెడితే వాటికి సంబంధించిన ఫర్దర్ వెరిఫికేషన్ అండ్ ఫర్దర్ అలాట్మెంట్ ప్రాసెస్కు ఇంకొక 15 days తీసుకోండి. 15 days సోషల్ ఆడిట్, ఆ తర్వాత మరో 15 days ఫైనల్ లిస్ట్ మళ్ళీ పెట్టడం కోసం.
అంటే 15 days పెట్టిన తర్వాత మనకి ఏదైనా వస్తే అప్లికేషన్స్ వాటిని కూడా వెరిఫై చేసి వాటికి సంబంధించి కూడా ఏదైనా ఫర్దర్గా ఇవ్వాల్సినవి ఏదైనా ఉంటే వాటిని కూడా ఫైనల్ లిస్ట్ కింద June 7th పెట్టేసేయండి. పెట్టి ఆ డిఫరెన్స్ ఏదైతే ఇప్పుడు ఏదైతే వస్తాయో వాటికి సంబంధించి మళ్ళీ ఫర్దర్గా మనం ఏదైనా అక్వైర్ చేయాల్సి వస్తే చేద్దాం. June 7th నుంచి July 8th దాకా టైం ఉంది. July 1st మీరు పెట్టుకునే టార్గెట్ డేట్. సో June 7th నుంచి July 1st దాకా మీకు టైం ఉంది. వన్స్ అండ్ ఫర్ ఆల్ వీ విల్ క్లోజ్ దిస్ టాపిక్. ఎవరు కూడా చెయ్యి పైకెత్తి మా కలెక్టర్ నాకు అన్యాయం చేసినాడు, మా కలెక్టర్ సరిగ్గా లేడు, సరిగ్గా పనిచేయలేదు, నాకు అర్హత ఉండి కూడా నా కలెక్టర్ నాకు ఇవ్వలేదు అన్న మాట రానేకూడదు. I am proud of my collectors because this exercise, it has never been done in the past. Probably we are the first in the country probably to do something like this. 27 lakh house pattas ఏందంటే ఎవడన్నా ఇవ్వగలగడం. Never in the history it has happened. But we are doing it as a team. So let's do an extraordinary, phenomenally good job out of it. Nobody should say that we have not done a good job. So once again పెడదాం, వాళ్ళకు కూడా ఇద్దాం. ఓకే, మోస్ట్ ట్రాన్స్పరెంట్గా నాకు ఓటు వెయ్యని వాడైనా పర్వాలా, ఇఫ్ దట్ మ్యాన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ అ హౌస్ పట్టా హీ షుడ్ బి గివెన్. దెర్ ఇస్ నో కాంప్రమైజ్ ఆన్ దట్. ఇంటి అర్హత ఉండి ఇంటి పట్టా రానివాడు ఎవడు కూడా ఉండకూడదు. గ్రామానికి వెళ్ళి నేను చెయ్యి పైకి లేపండి అని అంటే ఒక్క చెయ్యి కూడా పైకి లేయకూడదు. సో దీనికి సంబంధించి ప్రతి అడుగు వేశాం. సోఫార్ 27 lakh house pattas we are distributing, and I presume that this takes care of, this would have taken care of everything what needs to be taken care. So once again లిస్టులు మొత్తం డిస్ప్లే చేయండి, ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టండి. ఒకవేళ మీ పేరు లేకపోతే మీకు అర్హత ఉంటే ఎలా నమోదు చేసుకోవాలో అని చెప్పి రాయండి. రాసిన తర్వాత ఈ డిస్ప్లే పెట్టేయమని చెప్పి అడుగుతా ఉన్నా గ్రామ సెక్రటేరియట్లో. పెట్టేసి సే ఫ్రమ్ డిస్ప్లే 6వ తారీఖు కల్లా May 6th పెట్టేసేయండి. లీవ్ ఇట్ దేర్ ఫర్ 15 days. ఆఫ్టర్ దట్ 15 days further verification and allotment should be completed in another 15 days. ఆ లిస్ట్ పెట్టిన తర్వాత మాకు కూడా కావాలి అని అప్లికేషన్ ఎవరైనా పెడితే వాటికి సంబంధించిన ఫర్దర్ వెరిఫికేషన్ అండ్ ఫర్దర్ అలాట్మెంట్ ప్రాసెస్కు ఇంకొక 15 days తీసుకోండి. 15 days సోషల్ ఆడిట్, ఆ తర్వాత మరో 15 days ఫైనల్ లిస్ట్ మళ్ళీ పెట్టడం కోసం. అంటే 15 days పెట్టిన తర్వాత మనకి ఏదైనా వస్తే అప్లికేషన్స్ వాటిని కూడా వెరిఫై చేసి వాటికి సంబంధించి కూడా ఏదైనా ఫర్దర్గా ఇవ్వాల్సినవి ఏదైనా ఉంటే వాటిని కూడా ఫైనల్ లిస్ట్ కింద June 7th పెట్టేసేయండి. పెట్టి ఆ డిఫరెన్స్ ఏదైతే ఇప్పుడు ఏదైతే వస్తాయో వాటికి సంబంధించి మళ్ళీ ఫర్దర్గా మనం ఏదైనా అక్వైర్ చేయాల్సి వస్తే చేద్దాం. June 7th నుంచి July 8th దాకా టైం ఉంది. July 1st మీరు పెట్టుకునే టార్గెట్ డేట్. సో June 7th నుంచి July 1st దాకా మీకు టైం ఉంది. వన్స్ అండ్ ఫర్ ఆల్ వీ విల్ క్లోజ్ దిస్ టాపిక్. ఎవరు కూడా చెయ్యి పైకెత్తి మా కలెక్టర్ నాకు అన్యాయం చేసినాడు, మా కలెక్టర్ సరిగ్గా లేడు, సరిగ్గా పనిచేయలేదు, నాకు అర్హత ఉండి కూడా నా కలెక్టర్ నాకు ఇవ్వలేదు అన్న మాట రానేకూడదు. I am proud of my collectors because this exercise, it has never been done in the past. Probably we are the first in the country probably to do something like this. 27 lakh house pattas ఏందంటే ఎవడన్నా ఇవ్వగలగడం. Never in the history it has happened. But we are doing it as a team. So let's do an extraordinary, phenomenally good job out of it. Nobody should say that we have not done a good job. So once again పెడదాం, వాళ్ళకు కూడా ఇద్దాం. ఓకే,
మోస్ట్ ట్రాన్స్పరెంట్గా నాకు ఓటు వెయ్యని వాడైనా పర్వాలా, ఇఫ్ దట్ మ్యాన్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ అ హౌస్ పట్టా, హీ షుడ్ బి గివెన్. దెర్ ఇస్ నో కాంప్రమైజ్ ఆన్ దట్. ఫ్రెండ్స్, నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని కూడా